ఇంత సునామీలో కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచిన మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారు? ఎర్రగొండపాలెంలో ఎన్నో సంవత్సరాల నుంచి కలగా మిగిలిపోయినటువంటి మాచర్ల నేనే కన్నెర్ర చేస్తే నీకున్న ప్రతిపక్ష హోదా కూడా వెళ్ళిపోతుంది అని నాడు అసెంబ్లీలో అన్నది ఎవరు? 23 మందిని సంతలో పశువుల్లాగా మా ఎమ్మెల్యేలను కొన్నదెవరు? శాసనసభను బాయ్కాట్ చేస్తున్న మీరు శాసన మండలిలోకి మీ వాళ్ళు ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నారు? ఇక్కడ ఉంది ఏకైక పార్టీ, సింగిల్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు దేహి అంటారు? ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు, 11 స్థానాలు పరిమితం చేశారు. 23 మందిని ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశాన్ని చీకొట్టారా? బాలినేని గారి యొక్క విమర్శలకు ప్రతి విమర్శలు మీరు ఏం చేశారు? ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా జగనన్న వెంట చిట్ట చివరి అడుగు వరకు వేస్తా. ఒకవైపు తాటిపర్తి చంద్రశేఖర్ వర్గము, మరొకటి ఆదిమూలం సురేష్ గారు ఒక వర్గంగా విడిపోయి పార్టీ ఆడ భ్రష్టు పట్టిపోతుంది అంటున్నారు. మీరేమంటారు? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద నంబర్ నమోదు చేయబోయే నియోజకవర్గం ఎర్రగొండ. తాడేపల్లి ప్యాలెస్ లో జరిగే ప్రతి అంశాన్ని కూడా పూసగుచ్చినట్లు ప్రతిరోజు కూడా బాలినేని గారికి అందించడములో చాలా నిమగ్నమై ఉంటారు చంద్రశేఖర్ గారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇది చాలా చాలా దుర్మార్గం, అత్యంత హేయమైనటువంటి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరకు వచ్చినట్టున్నారు. లోపల మీ హయాంలో బోర్ వేశారు కదా, శిలాఫలకము. నిజమైన రాజకీయ నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ మార్కాపురం వేదికగా. లోకేష్ గారు రెడ్ బుక్ పేరు వింటే ఎందుకు భయపడిపోతున్నారు? ఎవడు భయపడతాడు? ఎందుకు భయపడతాడు? ఏంటి నీకున్నా?